ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎంపీ మిథున్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి బయలుదేరారు. మద్యం అక్రమ కేసులో మరికాసేపట్లో విజయవాడలోని సిట్ కార్యాలయానికి చేరుకుంటారాయన. కక్ష సాధింపులో భాగంగా మిథున్ రెడ్డిని మద్యం కేసులో చేర్చింది కూటమి సర్కార్. ఎంపీ మిథున్ రెడ్డి రాకతో విజయవాడ సిట్ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని క్లియర్ కట్ గా తేల్చి చెప్పేశారు మిథున్ రెడ్డి. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. రైట్, గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి చేసిన కామెంట్స్ అవి పూర్తిగా తప్పుడు కేసు, నిలబడని కేసు, అదేవిధంగా కక్ష సాధింపుతో పెట్టిన కేసు. ధైర్యంగా ఫేస్ చేస్తానంటున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు ఆయన. మరి కాసేపట్లోనే విజయవాడ సిట్ కార్యాలయానికి చేరుకుంటారు ఎంపీ మిథున్ రెడ్డి. సిట్ కార్యాలయం దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ సతీష్, జాయిన్ అవుతున్నారు. సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, చూస్తున్నావు ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బయలుదేరినట్టుగా చెప్తున్నారు. కాసేపట్లోనే సిట్ కార్యాలయానికి చేరుకుంటారు ఆయన. పూర్తిగా తప్పుడు కేసు, ఆధారాలు లేని కేసు, కేవలం వాంగ్మూలాల్ని బేస్ చేసుకుని పెట్టిన కేసు. మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? అదేవిధంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 11 మందిని ఇప్పటికే ఈ కేసులో అక్రమ అరెస్ట్ కూడా చేశారు. బిందు మరి కాసేపట్లోనే ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి రానున్నారు. కొద్దిసేపటి కిందట గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరే ముందు కూడా చాలా స్పష్టంగా చేశారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు కోసం పెట్టినటువంటి కేసు, ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసు. ఈరోజు అరెస్టు చేసి ఆనందం పొందొచ్చేమో కానీ ఇది నిలబడే కేసు కాదు. దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటారని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడి నుండి ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరారు మిథున్ రెడ్డి బయలుదేరేటప్పుడు దారి మార్గ మధ్యంలో కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్నికేపాడు దగ్గర మిథున్ రెడ్డితో పాటు వెనకాల వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా ఆపు చేసి అడ్డగించినటువంటి పరిస్థితి. సో మిథున్ రెడ్డి వాహనాన్ని మాత్రమే పోలీసులు తీసుకొస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి చేరుకుంటారు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్రను సృష్టించడం కోసం, మిథున్ రెడ్డిని ఇందులో ఇరికించడం కోసం మొదటి నుండి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు స్టేట్మెంట్ల కోసం విపరీతమైనటువంటి ప్రయత్నం చేసిన సిట్టు. గతంలో కూడా సిట్టు విచారణకు హాజరైనప్పుడు చాలా స్పష్టంగా ఇదే అంశాన్ని మిథున్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి పిఎల్ఆర్ సంస్థ నుండి అదాన్ కంపెనీకి 5 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి కాబట్టి మీరు కుంభకోణం చేశారంటూ సిట్ ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి బ్యాంకు డాక్యుమెంట్లను కూడా గతంలోనే సిట్ విచారణలో మిథున్ రెడ్డి సిట్ అధికారులకు ఇచ్చారు. ఇది కేవలం నా దగ్గర నుండి తీసుకుంటున్నటువంటి అప్పు, తర్వాత మళ్ళీ అది తిరిగి ఇచ్చేసినటువంటి అప్పు. వాస్తవానికి అదాన్ డిస్టిలరీకి సంబంధించి ఎస్పీవై రెడ్డి మధ్య వ్యవహారాలు జరిగాయి తప్ప అదాన్ డిస్టిలరీకి గతంలో నేరుగా ఎటువంటి ఒప్పందాలు కూడా బెవరేజ్ కార్పొరేషన్తో జరిగినటువంటి దాఖలాలు లేవు. చాలా స్పష్టంగా ఇందులో పూర్తిగా తప్పుడు స్టేట్మెంట్. ఎందుకంటే ఈ కేసు ప్రారంభం నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరికించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పటివరకు 11 మంది అరెస్ట్ అయితే అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు మిథున్ రెడ్డిని వాళ్ళు పిలిచారు. ఈరోజు హాజరవుతున్నారు. ఎందుకంటే ముందు అరెస్ట్ అయినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి కానీ, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, రాజ్ రెడ్డి కానీ వీళ్ళందరినీ ఉద్దేశపూర్వకంగానే, ఎందుకంటే వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినటువంటి 12 రోజుల్లోనే ఎటువంటి సమగ్రమైనటువంటి విచారణ కానీ దీనికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు లేకుండానే కేసు నమోదు 12 రోజులను అక్రమం జరిగిందన్నారు. 24 రోజులకే పోలీస్ కేసు నమోదు చేశారు.
బెవరేజ్ కార్పొరేషన్ ఎండి పైన 4 కేసులు నమోదు చేశారు గతంలో. ఆ 4 కేసుల్లో కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా బెవరేజ్ ఎండి వాసుదేవరెడ్డిని బెదిరించి ఈ కేసుకు సంబంధించినటువంటి వాంగ్మూలాలు తీసుకున్నారు. మేము చెప్పినట్టు వినకపోతే మీకు సంబంధించి ఇక్కడ రిలీవ్ చేయమంటూ 6 నెలలు అదనంగా ఉంచారు. ఇక్కడ తర్వాత ఎప్పుడైతే వాళ్ళకు అనుగుణంగా బెదిరించిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారో అప్పుడు వాసుదేవరెడ్డిని రిలీవ్ చేశారు. సో అక్కడతో మొదలైనటువంటి బెదిరింపుల పర్వం తర్వాత సత్యప్రసాద్ దగ్గర నుండి బెవరేజ్ కార్పొరేషన్ పనిచేసేటువంటి ఒక మహిళా ఉద్యోగి దగ్గర నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గతంలో గన్మెన్లుగా పనిచేసిన వ్యక్తుల దగ్గర నుండి గతంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుండి అందరినీ కూడా బెదిరించడం, వాళ్ళకి తగ్గట్టుగా స్టేట్మెంట్లు తీసుకోవడం, వాళ్ళు చెప్పినటువంటి పేర్లు చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ రిమాండ్ రిపోర్టులు తయారు చేయడం, దీనికి మధ్యలో ఎల్లో మీడియాలో పత్రికల్లో వార్తలు రాయించడం, ఆ కథనాలనే రిమాండ్ రిపోర్టులుగా మార్చడం, వాటిని తీసుకెళ్లి కోర్టులో పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని జైల్లో పెట్టించడం. ఇంత ఆశ్చర్యం ఏంటంటే నిందితులుగా ఇందులో పేర్కొన్న వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తే వాళ్ళ అరెస్టులు ఉండవు, వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పిన పేర్లు చెప్తే వాళ్ళకి ఎటువంటి వేధింపులు ఉండవు. కానీ వాళ్ళని విభేదిస్తే, సిట్ని విభేదిస్తే, సిట్ చెప్పినటువంటి స్టేట్మెంట్లు చెప్పకపోతే మాత్రం బెదిరించి వాళ్ళని ఇలా అరెస్టులు చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. సో మిథున్ రెడ్డికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఈ కేసులో ఎలాంటి తప్పు చేయలేదని అంశాలని చెప్పారు బిందు. సతీష్, ఇప్పుడు యూజువల్గా ఇప్పుడు నన్ను ఎవరో బెదిరించారు, సతీష్ అనే వ్యక్తికి పాలసీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే వరకు ప్రతి విషయంలోనూ సంబంధం ఉందని నేను చెప్తాను. సో సతీష్ని అరెస్ట్ చేస్తారా? మనీ ట్రయల్ చూపించరు, టెక్నికల్ ఎవిడెన్స్ చూపించరు, దానికి అవేమీ లేకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారా? ఇలాంటి కేసు నిజంగా లీగల్గా నిలబడుతుందా? ఇవి ప్రస్తుతం కేసులో అంశాలు. ఖచ్చితంగా కేవలం సాంకేతికమైనటువంటి అంశాలని చట్టపరంగా ఉన్నటువంటి వెసులుబాట్ల ఆధారంగా అరెస్టులు చేయడం వరకు అరెస్టులు చేసి కక్ష సాధించడం వరకు ఈ కేసు ఉపయోగపడుతుందన్న విషయం అయితే న్యాయవాదులు ఆ సీనియర్ న్యాయ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ కేసు నిలబడేటువంటి, ఎందుకంటే ఇందులో చాలా స్పష్టంగా ఎక్కడైనా కుంభకోణం అంటే చాలా స్పష్టంగా 2 అంశాలు ప్రధానంగా అందులో ఇమిడి ఉండాలి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేసి వాటిని దుర్వినియోగం చేసేనే ఉండాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులను ప్రభుత్వానికి రాకుండా దారి మళ్లించైనా ఉండాలి. ఈ 2 కూడా ఈ కేసులో ఉత్పన్నం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కంటే, అంటే చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చినటువంటి ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మినటువంటి, ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ అమ్మినటువంటి మద్యానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రూపాయి వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ అయింది, ఒక్క రూపాయి కూడా డైవర్ట్ కాలేదు. సో ఇక్కడ దానికి సంబంధించిన ఆధారాలు లేవు. ఈ కేసులో ఎక్కడా కూడా సిట్టు కొత్తగా కనిపెట్టి ఒక్క రూపాయిని కూడా సీజ్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఎప్పుడో ఎన్నికల కమిషన్ సందర్భంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బుల్ని లేదా బ్యాంకుల్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ని వాటిని చూపిస్తోంది తప్ప సిట్ అధికారులు ఇంతమంది అధికారులు కలిపి విచారించి కొత్తగా కనుగొన్నటువంటి సీజర్ ఒక్కటి కూడా లేదంటే ఈ కేసు ఎంతటి వేగ్గా ఉన్నటువంటి కేసు అర్థమవుతున్న పరిస్థితి. అందులో కూడా ఈ కేసులో అరెస్టులు అన్నీ కూడా మనం చూస్తే ఎవరో ఒకరు బెదిరించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా అరెస్టులు చూపిస్తున్నారు తప్ప కొత్తగా కనిపెట్టింది. ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు. మిథున్ రెడ్డికి సంబంధించి ఈ పాలసీకి ఏం సంబంధం ఉంటుంది? ఒక ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి పాలసీలకి సంబంధం ఉండదు. పోనీ మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు, తండ్రి గతంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన ఏమన్నా ఈ శాఖలు నిర్వర్తించారంటే అది కూడా లేదు. ఆయన నిర్వహించేటువంటి శాఖలకి ఈ పాలసీకి కూడా ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఉద్దేశపూర్వకంగా పెట్టారని అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తుంది. మీ వెనక కొంత యాక్టివిటీ కనిపిస్తోంది సతీష్, ఎవరు వస్తున్నారు లాంటి డీటెయిల్స్ ఏమన్నా మీకు తెలుస్తున్నాయా?